యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఆ వసుని మీరు తల మీద పెట్టుకుని ఇప్పుడు తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చారు. మొన్నేమో నీ ఫ్రెండ్స్ ముందు నిన్ను అవమానించింది, అరెస్ట్ అయి పోలీస్ స్టేషన్ దాకా వెళ్లి ఇంటి పరువు తీసింది. ఇప్పుడేమో ఏమాత్రం అనుభవం లేని అఖిల్ని రెచ్చగొట్టి సొంతంగా ఈవెంట్ చేయమని ప్రోత్సహించింది. అంటే అఖిల్ నష్టపోతే అభితో మరింతగా తిట్టించి అఖిల్ అసమర్థుడు, ఏ పని చేతకానివాడు, అన్నల సంపాదన మీద ఆధారపడుతున్నాడు అని ముద్ర వేసి ఈ ఇంటి నుంచి వెళ్లగొట్టాలనే తన ప్లాన్. వదినా, తన అసలు ఉద్దేశం అదా? లేకపోతే అఖిల్ సొంతంగా ఈవెంట్ చేసి పైకెదగాలని, పేరు తెచ్చుకోవాలని వసుకెందుకుంటుందదినా? తను ఎంతసేపు తన కొడుకు గురించి ఆలోచిస్తుందో తప్ప మరిది గురించి ఎందుకు ఆలోచిస్తుంది? నిజంగా వసుగా ఉద్దేశం ఉందా? ఉందొదినా. అసలు నిజం చెప్పాలంటే ఆ వసు ఈ ఇంటిని 3 ముక్కలు చేయాలనుకుంటోంది. రామలక్ష్మణుల్లాంటి అన్నతమ్ములను విడదీయాలనుకుంటోంది. ఈ ఇంట్లో అభి ఒక్కడే సంపాదిస్తున్నాడు కాబట్టి తన భర్త సంపాదన అందరికీ ఎందుకు ఇవ్వాలని వసు ఆలోచన. అన్నదమ్ములను విడగొడితే సంపాదనంతా తమకే ఉంటుందని దురాశ. వదినా, మొన్న 50,000 కోసం అభి అఖిల్ని తిట్టింది కూడా వసు ప్లానే అయ్యుంటుందదినా. అలా అఖిల్ని రెచ్చగొట్టి ఇప్పుడు ఏమీ తెలియనట్టు నాటకం ఆడుతోంది. చూస్తూ ఉండు, ఏదో ఒకరోజు భాస్కర్ని కూడా ఇలాగే ఇరికించేస్తుంది. ఎందుకంటే భాస్కర్ కూతురు పెళ్లికి ఎదిగింది కదా, కట్న కానుకల కోసం ఉమ్మడి ఆస్తులోంచి ఖర్చు పెట్టాలి కదా. అది ఎలాగూ వసుకి ఇష్టం ఉండదు. అనుభవం లేని అఖిల్ కూడా ఈవెంట్లో నష్టపోయి అభికి మొహం చూపించలేక హారికను తీసుకుని వాళ్ళ అత్తారింటికి ఇల్లరికం వెళ్తాడు. ఆ తర్వాత నిన్ను, అన్నయ్యను, నన్ను కూడా ఏ వృద్ధాశ్రమానికో తరిమేసి తను, తన కొడుకు, అభి వాడి పిల్లలతో ఈ ఇంట్లో అది కాలు మీద కాలేసుకుని కూర్చుంటుందదినా. అంతదాకా వస్తే నేను ఊరుకుంటానా? అంతదాకా రాకూడదనే ఇప్పుడే చెప్తున్నానదనా. వసుపై ఓ కన్నేసి ఉంచుతావని ముందే హెచ్చరిస్తున్నాను. ఏంటో వదినా, ఈ ఇల్లు ముక్కలవడం అంటే ఏదో నా గుండె ముక్కలవుతున్నట్టుగా ఉంది. ఈ ఇంటిని, నా గుండెను ఒక్కటిగా ఉంచటం నీ చేతుల్లోనే ఉందదినా. వస్తాను వదినా, ఆలోచించుకో. మీరు సూపర్ ఆంటీ. నిజంగా అత్తయ్య చెవిలో వేడి వేడి ఆయిల్ లాంటి మాటలు పోశారు. ఈ దెబ్బతో అత్తయ్య వసు అక్కపై ఫైర్ అవ్వడం గ్యారంటీ. అందుకే చెప్పానే, ఇన్నాళ్ళకి వసు కరెక్ట్ గా దొరికింది. ఈ ఇల్లు ముక్కలవటం మీ అత్తయ్య అస్సలు సహించదు. అందుకు కారణమైన వసుని వదిలిపెట్టదు. ఈ ప్లాన్ వలన అఖిల్కి ఏం కాదు కదా ఆంటీ? అన్నీ చూసుకోవడానికి నేనున్నాను కదే. నిన్ను, అఖిల్ను ఆకాశానికి ఎత్తేస్తాను. ఆ వసుని పాతాళానికి తొక్కేస్తాను. పద పద. కీర్తి,
ఆయన నేను అఖిల్కి చెప్పి చూశాం వసు. అఖిల్ మా ఇద్దరి మాట వినలేదు. సొంతగా ఈవెంట్ చేయడానికే నిర్ణయించుకున్నాడు. సొంత కాళ్ల మీద నిలబడి ఎదగాలని నేను అఖిల్కి చెప్పిన ఒక చిన్న మాట ఇంత పెద్ద తుఫాన్ని ఇంట్లోకి తీసుకొస్తుందని నేను ఊహించలేదక్కా. నువ్వు అఖిల్ మంచి కోరి చెప్పావు వసు. సుమంగళి పిన్ని హారికలు కలిసి అఖిల్కి వేరేలా నూరిపోశారు. నువ్వేం బాధపడకు వసు. నీ గురించి ఆలోచించు. వచ్చేసారా? వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, పాలు కల్పిస్తాను. ఓకే మమ్మీ. హారిక పిన్ని చాలా యాక్టివ్ గా ఉంది కదన్నయ్య. అవును, త్వరలో మనకు చిన్న చెల్లెలో బుజ్జి తమ్ముడు రాబోతున్నాడు. తమ్ముడు వస్తాడా లేక చెల్లొస్తుందా? అది మనకెలా తెలుస్తుంది? కడుపులో ఉన్న బేబీని మనం చూడలేం కదా. స్కానింగ్ లో చూడొచ్చంట. ఎవరు చెప్పారు? మా ఫ్రెండ్ బిందు వాళ్ళ మమ్మీ ప్రెగ్నెంట్. స్కానింగ్ చేస్తే అందులో బేబీని బిందు చూసిందంట. అవునా? మన పిన్నికి కూడా స్కానింగ్ చేస్తే మనం కూడా ఆ బేబీని చూడొచ్చు కదా. మనం ఎలా పిన్నిని తీసుకెళ్లి స్కానింగ్ చేయిస్తాం? మనం చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మన పిన్నిని తీసుకుని నాన్నమ్మ వాళ్ళు హాస్పిటల్ కి వెళ్ళొచ్చారు కదా. అప్పుడు స్కానింగ్ తీసుంటారు కదా. తీసుంటారేమో. పిన్ని రూమ్ లో అది ఉంటుంది, వెళ్ళి చూద్దాం. వద్దను, అలా చూడకూడదు, తప్పు. ఏంటి తప్పు? మనం ఏమైనా దొంగతనం చేస్తున్నామా? బేబీ నకలు చూస్తున్నాం. నాకు చూడాలని ఉంది, చూద్దామన్నయ్య. సరే, ఫస్ట్ ఫ్రెష్ అవ్వండి. హారిక, అఖిల్ ఎక్కడే? ఈవెంట్ పని మీద బయటికెళ్ళాడంటీ. ఓ, మొత్తానికి ఎవరు చెప్పినా అఖిల్ వినకుండా చేశాం. మనం పార్టీ చేసుకోవాలి. పదండి ఆంటీ, మా రూమ్ లో కూర్చొని జ్యూస్ తాగుదాం. అయితే మనిద్దరం కలిసి తాగుదాం. పద పద. పదండి పదండి. త్వరగా చూడను. రిపోర్ట్ దొరికాయి. నా రూమ్ లో మీరేం చేస్తున్నారు? అది పిన్ని, మేము ఏంట్రా వెనకేదో దాస్తున్నావు?
ఏం లేదమ్మమ్మ. ఏ వాడేదో దాస్తున్నాడే చూడు. వెనకే ఉంది బన్నీ. ఏం లేదు పిన్ని. ఏంట్రావి? హాస్పిటల్లో నాకు చేసిన టెస్ట్ రిపోర్ట్స్ ఆంటీ. వాడితో నీకేం పనిరా? అది పిన్ని కడుపులో బాబున్నాడా లేకపోతే పాపున్నదా చూడాలనుకున్నామమ్మమ్మ. ఏమైంది? ఎందుకు ఇక్కడున్నారు పిల్లలు? ఈ బన్నెగాడు చేసిన ఘనకార్యం చూసావా వదరా? దొంగల రూములోకి దూరి హారిక రిపోర్ట్స్ చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నావు బన్నీ? అది అన్నయ్య చూడాలనుకోలేదు, తను వద్దనే చెప్పాడు. అన్నో నేనే చూడాలనుకున్నాం. ఏం చూడాలనుకున్నారు? పిన్ని కడుపులో ఉన్న బేబీని స్కానింగ్ లో చూద్దాం అనుకున్నానమ్మా. అప్పుడే అంత తొందర ఎందుకు? కొన్నాళ్ళు ఆగితే డైరెక్ట్గా చూడొచ్చు కదా. అలా నవ్వుతూ చెప్తావేంటోదనా? మందలించకుండా. మందలించడానికి వాళ్ళేం తప్పు చేయలేదు వదినా. స్కానింగ్ చూస్తే తప్పే ఉంది. నాకివ్వండి, నేను చూస్తాను. వీళ్ళేంటి వసు, స్కానింగ్ రిపోర్ట్స్ ఇవ్వమంటే అంత టెన్షన్ అవుతున్నారేంటి? అదే నాకు కూడా అర్థం కావడం లేదక్క. ఇవ్వండి, నేను చూస్తాను. ఏమే రిపోర్ట్స్ ఇస్తే అందులో పెట్టలేదని మీ అత్తయ్యకు తెలిసిపోతుంది కదే. అందుకే నాకు టెన్షన్ గా ఉందంటే. త్వరగా ఇవ్వు పిన్ని. వెంటనే మేము మీ బేబీని చూడాలి. పిల్లలు ముచ్చట పడుతున్నారు. ఇవ్వు హారిక. ఏమైంది హారిక? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఆ చెమటలేంటి హారిక? ఎందుకు అలా ఉన్నావు? ఇదేదో తప్పు చేసినట్టు తోడుకోడలిద్దరు అలా దబాయిస్తారేంటి? నువ్వు ఆగుదినా. హారిక, నువ్వు రిపోర్ట్స్ ఇవ్వు. ఇవ్వు హారిక. ఇందులో స్కానింగ్ రిపోర్ట్స్ ఏవీ లేవేంటి? అడిగేది నిన్నే హారిక. స్కానింగ్ రిపోర్ట్స్ ఎక్కడా? స్కానింగ్ రిపోర్ట్ ఇస్తే నేను దొరికిపోతాను కదా. ఆ డాక్టర్ నాకు ఇవ్వలేదని చెప్తే సరిపోతుంది. చెప్పు హారిక. సారీ అత్తయ్య, ఆ రిపోర్ట్స్ హాస్పిటల్లోనే మర్చిపోయాను. అందుకే మీరు తిడతారని టెన్షన్ అవుతున్నాను. అంతే అంతే.
అలా ఎలా మర్చిపోయావు హారిక? నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పాత రిపోర్ట్లు రిఫరెన్స్తో డాక్టర్కి ఇవ్వాలి కదా. ఆ, ఈసారి వదిలే వదినా, నెక్స్ట్ టైం రిపోర్ట్స్ అన్ని ఫ్రేమ్ కట్టించి పెట్టుకుంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండు హారిక. ఆ, జాగ్రత్తగా ఉండాల్సింది హారిక కాదొదినా, ఈ బన్నీగాడు అను కీర్తి. వీడి వల్లే వీళ్ళు చెడిపోయారు. అవును బన్నీ, ఇలా ఎందుకు చేశారు? పెద్దవాళ్ళని ఓ మాట అడగాలి కదా. అంతా మీ ఇష్టమేనా? సారీ నానమ్మ, ఇంకెప్పుడు ఇలా చెయ్యను. ముందు తల్లి తిన్నగా ఉంటే పిల్లలు పద్ధతిగా ఉంటారు. పిల్లలు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో కూడా పట్టించుకోవట్లేదు వదినా. పిల్లలు ఇప్పుడే ఇంటికొచ్చారు పిన్ని. ఈ రూంలోకి వచ్చారని వసుకు తెలీదు. కిచెన్లో పాలు కలుపుతోంది. పాలు తాగి హోంవర్క్ చేసుకోండి మీరు. పెద్దవాళ్లతో చెప్పకుండా ఇంకెప్పుడు ఇలా చేయకండి. బన్నీ అను కీర్తి రండి, పాలు తాగుదురు గాని. రండి. అమ్మయ్యా, పెద్ద ప్రమాదం తప్పిందాంటీ. అంతా ఈ పాడుపిల్లల వల్లేనే. అందుకే మీ అత్తయ్యతో తిట్టించారు. ఏవైనా ఈ పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం, లేదంటే మన కొంప ముంచేస్తారే. నా అదృష్టం ఏంటో మీరు తల్లి కాబోతున్నారని నేనే మీకు చెప్తున్నాను. మీతో చెప్పాలని చాలా రోజులుగా నాలో నేనే సతమతమవుతూ చెప్పలేకపోయాను. మనం మళ్ళీ పిల్లల్ని కనకూడదని అత్తయ్య చెప్పారు. హ్యాపీగా ఉండాల్సిన టైంలో వస్తు స్ట్రెస్ అవుతుంది. వీలైనంత త్వరగా విషయం ఇంట్లో అందరికీ చెప్పి వస్తువుని ఆ ఒత్తిడిలో నుంచి బయటపడేయాలి. ప్రెగ్నెన్సీ లేడీసు టెడ్డీసు, టాయ్స్ అంటే ఇష్టపడతారు. వాటిని చూస్తూ పుట్టబోయే బిడ్డ గురించి ఊహించుకుని ఆనందపడతారు. వాటిని కొని ఇంటికి తీసుకెళ్తే వసుగారు కాస్త రిలీఫ్గా ఫీల్ అవుతారు. ఎస్, హారిక కూడా తల్లి కాబోతుంది కదా. అఖిల్ ఇలాంటి టాయ్స్ తీసుకెళ్ళి ఇచ్చాడో లేదో. నేను తీసుకెళ్ళిస్తే అఖిల్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎక్స్క్యూజ్ మీ, ఒక 4 బొమ్మలు కావాలండి. ఓకే సార్, ఇది చూడండి. అఖిల్కి టాయ్స్ ఇవ్వాలి. తర్వాత ఎవ్వరికీ తెలియకుండా వసు గారికి ఇవ్వాలి. ఎవరో చూడకుండా జాగ్రత్త పడమని
వసు గారికి చెప్పాలి. నో, లేదు, టాయ్స్ ఇచ్చాకే వసు గారికి చెప్పాలి. సర్ప్రైజ్గా కూడా ఫీల్ అవుతుంది. వసు గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.